హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే టాప్ 5 కంపెనీస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న టాప్ 5 కంపెనీస్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ టాప్ 5 ర్యాంకింగ్ ఎలా ఇచ్చానంటే మార్కెట్ క్యాప్ మీద బేస్ చేసుకుని ఇచ్చాను. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం లేదు. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఆ షేర్ వాల్యూ ఎంత మల్టిప్లైడ్ బై షేర్ వాల్యూ, నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై షేర్ వాల్యూ అన్నమాట. సో అలా టాప్ 5 కంపెనీస్ ఈరోజు చెప్పబోతున్నాను. మీకు తెలుసు మన ఇండియా ఈరోజు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయింది ప్రపంచంలో. 2030 కల్లా థర్డ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. అంటే జపాన్, రష్యా, కెనడా, స్పెయిన్, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ దాటేసి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. సో ఇలాంటి టైంలో మనకి కంపెనీలు అనేవి ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ ఇన్వెంట్ చేయాలన్నా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, ఆస్తి పెంచాలన్నా కూడా కంపెనీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అవ్వండి, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ అవ్వండి. సో ఈ రోజు అలా 5 కంపెనీస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ కంపెనీ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఆయిల్ ఎక్కడెక్కడ ఉందో వెతుకుతుంది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని చైర్మన్ అండ్ ఎండి వచ్చేసి ముఖేష్ డి అంబానీ గారు. దీన్ని స్థాపించింది 1958 లో స్థాపించారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 18.87 ట్రిలియన్స్, అంటే 18,87,000 కోట్లు అనమాట. ఇవి వేరే సెక్టార్ లో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, న్యాచురల్ రిసోర్సెస్, రిటైల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎక్సెట్రా. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మన ఇండియాలో గల టాప్ కంపెనీ అనమాట, నెంబర్ 1 కంపెనీ. ఈ లిస్ట్ లో కూడా నెంబర్ 1 కంపెనీ. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కంపెనీ, సెకండ్ ప్లేస్ లో ఉంది. దీని ఎండి సిఇఓ వచ్చేసి శశిధర్ జగదీశన్. దీన్ని స్థాపించింది 1977 లో స్థాపించారు అనమాట. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 14.69 ట్రిలియన్స్, అంటే 14,69,000 కోట్లు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటిలోకి ఇదే రిచెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అన్నమాట. సో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ది కంపెనీ అన్నమాట. టీసీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే కంపెనీ. దీని సిఇఓ వచ్చేసి కే కృతివాసన్. ఇయర్ స్థాపించింది 1968 లో అనమాట. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 12.41 ట్రిలియన్స్, అంటే 12,41,000 కోట్లు. ఇండియన్ ఐటీ సెక్టర్ లో డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నమాట. సో ఈ థర్డ్ ప్లేస్ లో ఉంది టీసీఎస్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చింది భారతీ ఎయిర్టెల్. ఎయిర్టెల్ కంపెనీ ఎంత ఫేమస్ తెలుసు, ఆల్మోస్ట్ అందరం వాడతాం. ఇది టెలికమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన కంపెనీ. దీని సిఇఓ వచ్చేసి గోపాల్ విఠల్ గారు. దీన్ని 1995 లో స్థాపించారు అనమాట. మార్కెట్ క్యాప్ వచ్చేసి 10,57,000 crores, అంటే 10.57 ట్రిలియన్స్. ఏషియా, ఆఫ్రికా లాంటి ఖండాల్లో మొత్తం 18 కంట్రీస్ లో విస్తరించి ఉందన్నమాట భారతీ ఎయిర్టెల్. వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటంటే మొబైల్ వాయిస్ సర్వీసెస్, డేటా సర్వీసెస్, ఫిక్స్డ్ లైన్స్, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఐపీటీవీ, డిటిహెచ్, ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వీళ్ళు ఆల్ఫాబెట్ అంటే గూగుల్ పేరెంట్ కంపెనీతో టీమప్ అయ్యారన్నమాట. ఎందుకంటే రూరల్ ఏరియాస్ కి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని, అది కూడా లేజర్ టెక్నాలజీ యూజ్ చేసి అందించాలని వీళ్ళు సంకల్పించారన్నమాట. అది జరిగితే రూరల్ ఏరియాస్ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది ఐసిఐసిఐ బ్యాంక్. ఇది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సెకండ్ కంపెనీ. టాప్ 5 లో రెండు బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. అందులో ఒకటి హెచ్డిఎఫ్సి, రెండోది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ వచ్చి సందీప్ బక్షి గారు. దీన్ని 1994 లో స్థాపించారు. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 10.14 ట్రిలియన్స్ అనమాట, అంటే 10,14,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ. దీని ఫార్మర్ సిఇఓ చందా కొచ్చి గారి మీద 2022లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఫండ్స్ మిస్యూజ్ చేశారని, సిఇఓ పోస్ట్ మిస్ చేశారని ఒక క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ నుంచి సందీప్ బక్షి గారు జాగ్రత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ ని బయటపడేసి దాన్ని ఇండియాలోనే టాప్ 5 ప్లేస్ లో నిలబెట్టారు అనమాట. సో ఫ్రెండ్స్, అది 5 కంపెనీస్, టాప్ 5 కంపెనీస్ గురించి చెప్పాను. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఉంది, ఎస్బిఐ ఉంది, ఇంకా రకరకాల కంపెనీస్ ఉన్నాయి టాప్ 10 లో. ఇంకా మీకు ఏమైనా కంపెనీ గురించి చెప్పాలంటే కామెంట్స్ లో డిస్కస్ చేయండి. లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పానంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాను. అది కాకుండా వేరే ఏదైనా వీడియో చేయమని అడిగినా కూడా చేస్తాను. కామెంట్స్ లో తెలియజేయండి, డిస్కస్ చేయండి. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ, మీ పృథ్వీ.